ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి అంబటి రాంబాబు ఏపీ సీఎం నారా చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలు నిరసిస్తూ కరీంనగర్ టీడీపీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. స్థానిక తెలంగాణ చౌక్లో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా టీడీపీ కరీంనగర్ పార్లమెంట్ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ వెంటనే అంబటి రాంబాబుపై తగు చర్యలు తీసుకోవాలని, ఎప్పుడూ రాజకీయాల్లో పోటీ చేయకుండా వేటు వేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. మా జాతీయ పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని ఆంబోతు రాంబాబు గారు, అంబటి రాంబాబు గారు అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఈరోజు ఇక్కడ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. కరీంనగర్ తెలంగాణ చౌక్లో అంబటి రాంబాబు ఎలాంటి అయితే వ్యాఖ్యలు చేశాడో వాటికి నిరసనగా ఈ కార్యక్రమం చేస్తున్నాం. సభ్య సమాజం తలెంచుకునేలాగా, రాజకీయ నాయకులు తలదించుకునేలాగా వారి వ్యాఖ్యలు ఉన్నాయి. ఇది కరెక్ట్ కాదు. వారు అంబటి రాంబాబు గారిని ఎలాంటి ఎన్నికలలో పోటీ చేయకుండా ఆయన మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసుకొని ఆ ఎలక్షన్ కమిషన్కైనా ఎవరికైనా కూడా సుప్రీంకోర్టుకైనా కూడా ఏ విధంగా ఆయన మీద చర్యలు తీసుకుంటే బాగుంటుందో అదంతా చేసుకొని అసలు వైసీపీ పార్టీనే బ్యాన్ చేయాలని చెప్పేసుకొని కూడా మేము తెలుగుదేశం పార్టీ పక్షాన కోరుతున్నాం. మా పార్లమెంట్ పక్షాన కూడా అందరికీ మేము ఇంటిమేషన్ చేసినాం. ఎక్కడి వాళ్ళు అక్కడ ఇలాంటి నిరసన కార్యక్రమాలు తెలపాలని చెప్పేసుకొని కూడా మేము చెప్పడం జరిగింది.